మరేది ఫీజు రియంబర్స్మెంట్ అది మడుకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి అల్లాడుతున్నారు. మా తమ్ముడికి ఫీజు రియంబర్స్మెంట్ అల్లాడుతున్నాడు తెలుసా. ఫ్రీ బస్ అవన్నీ వద్దు బ్రో, అవన్నీ వద్దు బ్రో, పథకాలు ఏమొద్దు బ్రో. నీ ఫీజు రియంబర్స్మెంట్ ఏది, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏది, రైతు భరోసా 20,000 అన్నారు, బడ్జెట్ లో చూపించారా? 10,000 కోట్లు అవుతుంది, 1000 కోట్లు చూపించారు. మెట్రో రైలు అన్నారు, మెట్రో రైలుకి ఎంత పెట్టారు? 20,000 కోట్లు అవుతుంది, బడ్జెట్ లో పెట్టింది 50 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారు, నాకు అర్థం కాదు. వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడినాడు, 1:40 నిమిషాలు పట్టింది. అసెంబ్లీకి రావట్లేదు కదా, ఇక్కడ మీడియా గురించి మాట్లాడిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పమను. మీడియా ముందు మాట్లాడుతున్నాడు కదా, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పమను. 15 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పని చెప్పేసి చెప్పారు. 30,000 మంది అమ్మాయిలను మాట్లాడారు. ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ తప్ప ఒక్కటి ఉందా? అంటే 30,000 మంది అమ్మాయిలు ఏమైపోయారు? అసెంబ్లీకి వస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా. అసెంబ్లీకి ఎందుకు రావాలి బ్రో? అసెంబ్లీకి ఎందుకు రావాలి చెప్పు? ప్రతిపక్షమా? ప్రతిపక్ష హోదా ఇచ్చారా మీరు? ఎందుకు రావాలి అడుగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా బయట నుంచే చెప్తున్నాడు సమాధానం. చెప్పు, నువ్వు దమ్ముంటే చెప్పు. 14 లక్షల కోట్లు అప్పని చెప్పి మాట్లాడారు. నేను అసెంబ్లీలో ఎంత ఇచ్చారు మీరు? ఎంత ఇచ్చారు? 6,14,000 కోట్లు మీరు అప్పించింది. 14 లక్షల కోట్లు అప్పండం తప్ప కాదా? నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేస్తానని చెప్తా ఇప్పటికి. ఓకేనా? నీకు ఓకేనా? సోషల్ మీడియా 6,14,000 కోట్లు మాత్రం నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసావు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీలా గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసావు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు. శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వాళ్ళ గ్యాంగ్. నాకు ప్రాబ్లం ఏం లేదు, అర్థమవుతుందా? 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటే నేను ఊహించుకున్నా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అసెంబ్లీలో? నేను ఊహించుకున్నా అంటే మీరు అంటే సామాన్య ప్రజలు ఊహించుకున్నారంటే లెక్క. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఏమనుకుంటారు? పెట్టుబడి పెట్టేవాడు పెడతాడా? ఇప్పుడు నా రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, అరే ఆ రాష్ట్రం ఇన్ఫ్లేషన్ హై ఉందిరా, నా ప్రొడక్ట్స్ ఎవడు కొంటాడని పెట్టుబడి పెడతాడా? కాదు బ్రదర్, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు ఇచ్చారని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది జనాలు కదా, ప్రజలు ఇవ్వలేదు కదా. జనాలు ఇవ్వలేదు కాబట్టి ఎందుకు రావాలి హైదరాబాద్? వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు రావాలి చెప్పు? ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మాట్లాడే ఛాన్స్ ఎవరు? పోతున్నా మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో, యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్ళి చూసే రైట్ ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే. ఇప్పుడు అక్కడ ఉంది 2 పక్షాలు, ఎన్డీఏ, వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం? రాజ్యాంగంలో ఉందా ఇవ్వకూడదని లేదు కదా. ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందే ఆయన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని ఎండగడతాడు అన్న భయం ఉంది వీళ్ళకి, అందుకే ఇవ్వట్లేదు. ఈ లిస్ట్ చూపించమను. ఆయన వరకు ఉంటుంది. ఆయన నిన్న కూడా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పెడుతున్నారు. పార్లమెంట్ లో బండి సంజయ్ గారు ఇచ్చారు. నీకు ఏమని ఇచ్చాడు? ఎంతమంది కాదు మిస్ అయిపోయింది, ఇంతమంది 662 మంది అమ్మాయిలు దొరకాలి. ఇంకా నిన్న కూడా ట్వీట్ చేశారు. ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా? ఇది సోషల్ మీడియా అబ్యూస్మెంట్ బిల్ కింద రాదా? అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూసివ్ బిల్ అంటారు. చెప్పేది బ్రో, చెప్పేది సోషల్ మీడియా అబ్యూసివ్ బిల్ అన్నారు. మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఇలా ఇది ఉంటుంది అన్నారు. ఈ స్ప్రెడ్ చేస్తుంది 14 లక్షల కోట్లు మిస్ఇన్ఫర్మేషన్ కాదు. అప్పుడు గుర్తురాలి మీకు సోషల్ మీడియా అబ్యూసివ్ బిల్. ఇదేంటి ఇంకొకటి మాట్లాడారు 30,000 మంది అమ్మాయిలు. ఇది సోషల్ మిస్ఇన్ఫర్మేషన్ కాదు. అంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే సోషల్ మీడియా అబ్యూసివ్ బిల్ ఉండవు, అంతే కదా. అంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? సోషల్ మీడియాలో వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు చూపించండి. నేను సపోర్ట్ చేయట్లా. అబ్యూజ్డ్ చేసిన, మార్ఫింగ్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఎవరినైనా సరే, ఎవరిని వదిలిపెట్టకూడదు. వైసీపీ వాడని టీడీపీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. టీడీపీ వాళ్ళు వేశారు కదా. శ్యామలా గారు నా స్క్రీన్ ప్రెజెంటేషన్ చేసి చూపించారు కదా, మరి ఆవిడకేం న్యాయం చేశారు మీరు? మన ఈడి పేరు ఏం పేరు? ఆడి పేరు ఉందా? చేపల పులుసు పెడతాడు. ఆడి పేరు ఏం పేరు? వాడు కాదు ఒక నిమిషం చెప్పేది. నువ్వు ఏమన్నాడు వాడు ఇట్లాగా మాట్లాడతావు. ఏమన్నాడంటే ఏదో అన్నాడు, రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వు తిరుపతి లడ్లు కలిసి. తిరుపతి నీకు పర్సనల్ గా రోజా గారి మీద అటాక్ చేసుకొని చేసుకో. నా రోజా నా దృష్టిలో పంది కొవ్వుతో సమానం, తిరుపతి లడ్లో కలిపారని చెప్పి మాట్లాడతాడు. తిరుపతి లడ్లు అంటే నువ్వు అసలు అక్కడ సుప్రీంకోర్టు డిసిజన్ ఇచ్చింది, ఏ ఆధారాలు లేవు. 2 నెలల తర్వాత మీరు బయట ఎందుకు పెట్టారు? అప్పుడే పెట్టొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే 2 నెలల ముందు మీకు తెలుసు కదా, అప్పుడే చేయొచ్చు కదా దీక్షలు. 2 నెలల ముందు దీక్షలు చేయాలి కదా. నువ్వు ఏదో మాలేసుకొని అప్పుడే అమ్మవారికి ప్రే చేసి ఇప్పుడు ఎందుకు వచ్చి గుడిమెట్లు అవడం పైనుంచి కింద కడుతుంది, కింద నుంచి పైకి కడుగు. నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు బ్రో ఒక్కటే చెప్తున్నా, ఎవరికైనా సరే మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ మాటలు చూసారా? డిజిటల్ బోర్డులు చూసారా? బెంచ్లు చూసారా?
మీది ఇదేంటిది గోరుముద్ద పథకం చూసారా, ట్యాబ్స్ చూసారా, డిక్షనరీలు చూసారా? అన్ని స్కూల్స్ బాగాలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. జరగలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. 3 phases, 2 years కరోనా తర్వాత స్ట్రాంగ్. మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు. వ్యాక్సినేషన్ ఏపీ ఇస్ ద టాప్ వ్యాక్సినేషన్ లో. 2 years కరోనా తర్వాత కోలుకొని 2022 అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు. చూపించేదన్న స్కూల్ నాకు తెలంగాణలో తెలంగాణలో ఏం రన్ అవుతుంది? స్టేట్ సిలబసే కదా. మరి హైదరాబాద్ మనకి 1000 సిబిఎస్ఈ స్కూల్స్కి 1000 స్కూల్స్కి సిబిఎస్ఈ లైసెన్స్ ఇచ్చాడు. రిమైనింగ్ అందరూ కూడా సిబిఎస్ఈ అవుతారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ 1000 స్కూల్స్కి ఇచ్చింది. సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఈ గవర్నమెంట్ సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఇప్పుడు నేను చదివించుకోలేనబ్బా. నేను నా పిల్లోని 70,000 కట్టి నేను సిబిఎస్ఈ స్కూల్లో పంపించలేను. స్టేట్ సిలబస్ చదివించడం నాకు ఇష్టం లేదు. నా పరిస్థితి ఏంటి? మీరు సిబిఎస్ఈ అంటే ఏమని చెప్తున్నారు? పాస్ పర్సెంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు. పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గిద్ది? అంటే అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు. పాస్ట్ 40 yearsలో అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా? చెప్పండి నాకు. పాస్ట్ 40 yearsలో అంత అన్క్వాలిఫైడ్ తీసండి. ఎందుకు ₹1,00,000 శాలరీ వాళ్ళకి? నేను చెప్తా ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను. నేను డిగ్రీ చదువుకుంది, 2 days ప్రిపేర్ అయ్యి చెప్తా. చెప్పలేరా సిలబస్? వాళ్ళు డిగ్రీలు, పీజీలు, డిఎస్సీలు, టెట్లు ఇన్ని రాసొచ్చి వాళ్ళు చెప్పలేరంట. ఎందుకు అంటే అక్కడ +2 వస్తుంది. +2 సిబిఎస్ఈ వస్తే +2 వచ్చింది. +2 తర్వాత ఇదేంటి +2 వస్తే మా కాలేజీలు చెప్ప కదా. మా కాలేజీలు ఏంటో ఆ కాలేజీల పేరు చెప్పాలా? మా కాలేజీలు ఏంటో 1, 1, 2 కాలేజీలు మాకు ఎంత వస్తాయి? ఫీజులు ఎట్ట వస్తాయి? ఇదంతా స్ట్రాటజీ. ఒక్కడు వచ్చాడు, వాడు నిలబడి స్కూల్స్ సిస్టమ్ మార్చేశాడు. అదే ఉన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ 2014